ఏంటి పండు? పండు కాదు అవి. కానీ నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఇప్పటికిప్పుడు పండు అయిపోతే బాగుండనిపిస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పవా? సరే అయితే లైఫ్లో నీకు అవకాశం లేకుండా చేస్తా. నేను నీకు ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఐడి. నీకు ఐ లవ్ యూ చెప్పడం తెలియనప్పుడు హక్ చేసుకునే హక్కు కూడా లేదు. అది నాకే ఉంది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నిన్నే అడిగేది. చెప్తామని పరిగెత్తుకుని ఎదురుకొచ్చాను. నా అవాయిడ్ గర్ల్స్ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అందరి ముందు నీకు ఐ లవ్ యూ కూడా చెప్పాను. నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు. అప్పుడు అర్థమైంది ముందు రోజు రాత్రి జరిగింది ఏది నీకు గుర్తులేదని. అవి నీ లోపల నా ఫీలింగ్స్ నీకు తెలియడం కంటే ముందు నాకు తెలిసే. అట్లీస్ట్ తెలిసే. ఆ విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ నాకు తెలియకపోతే నీకెప్పటికీ తెలిసే అవకాశం లేదు కదవి. ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ ఒక యాక్సిడెంట్. అలా జరిగిపోయింది అంతే. మన ఇద్దరి మధ్య అలా జరిగిందని నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అవి. అందుకే నీకు ఈ విషయం చెప్పకుండా నీకు దగ్గర అవ్వడానికి ట్రై చేశాను. కానీ ఈ స్క్రాప్ బుక్ టీవీ చూస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. సిస్టమ్ ముందున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాకు అస్సలు గుర్తురాంది ఎప్పుడో తెలుసా? నువ్వు నా పక్కన ఉన్నప్పుడు. అందుకే నీ పక్కన ఉందామని వచ్చేసా. లోపల ఉన్నాడు. రాత్రి బ్యాచిలర్స్ పార్టీ అదిరిపోయింది కదా. పార్టీ వాస్ గుడ్ మ్యాన్. రైట్ రా. వరుణ్ బాబాయ్ వాళ్ళు వచ్చారు. ఏసీ రూమ్ ఏమంటావు నాన్ ఏసీయా? నీ ఒపీనియన్ ఏంటి? అబ్రాడ్ కదా, ఏసీ రూమ్ అయితే బెటర్. నీ ఒపీనియన్ రాంగ్. నాన్ ఏసీ ఇచ్చి. సరే ఓకే. ఎక్స్క్యూజ్ మీ బ్రో, పెళ్ళికొడుకు మీరేనా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నో నో ఇట్స్ మీ. నేను పెళ్లి కొడుకు. ఏంటో చెప్పండి. ఓ మీరా? ఇట్స్ ఓకే. నువ్వు పెళ్లి కొడుకు అనుకోని 2 minutes మాట్లాడాలన్నాడు. నేను పెళ్లి కొడుకు అనేసరికి వెళ్ళిపోతాడేంట్రా? అసలు మ్యాటర్ ఏంటో. హలో బాస్. బ్రో 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 ఆగు బ్రో. 2 minutes అన్నావు, పర్సనల్ గా మాట్లాడాలన్నావు. వాట్స్ ద మ్యాటర్ బ్రో? బాబు మీరు పెళ్లి బిడ్డల మీదకి గంపలో వస్తారా నడుచుకుంటూ వస్తారా? నీ ఒపీనియన్ ఏంటి? గంప అయితే ఓల్డ్ ఫ్యాషన్, నడుచుకుంటూ వచ్చేయండి. నీ ఒపీనియన్ రాంగ్. నేను గంపలోనే వస్తాను. వెళ్ళి గంప రెడీ చేసుకోపో. బ్రో ప్రాబ్లం ఏంటి బ్రో? చెప్పి నేను అర్థం చేసుకో బ్రో. నేను అర్థం చేసుకుంటాను, చెప్పు. నేను ఒక ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు నీ ఒపీనియన్కి ప్రిఫరెన్స్ ఇస్తావు. చెప్పిన వేస్ట్. అవంతిక అంటే నీకు ఇష్టం అని నాకు అర్థమైపోయింది. మరి అవంతికకు నువ్వు ఇష్టమా? నీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి నాతో ఫిక్స్ అయిపోయింది కాబట్టి నువ్వంటే ఇష్టం లేనట్టే. బ్రో బ్రో ఇదేంటి? స్క్రాప్ బుక్ చూడకముందే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనే విషయం నీకు తెలిసిందని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ.
ఇది నా ముద్దు కాదు, నువ్వు అడిగిన ముద్దు.